హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు మనం కొబ్బరి లడ్డూలను ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి ముక్కలను, బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలండి. ఇలా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని, కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మెత్తగా అయ్యే విధంగా పౌడర్ పట్టుకోవాలండి. ఇలా పౌడర్ పట్టుకున్నాక ఒక దాంట్లోకి తీసుకోవాలి, ఒక ప్లేట్లోకి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలండి. పెట్టాక అందులోకి మనం సరిపడా నెయ్యిని వేసుకుంటున్నాను నేను. ఇక్కడ మీకు నెయ్యి ప్లేస్లో నూనె కూడా మీరు వాడుకోవచ్చండి. 2 స్పూన్స్ నెయ్యి వేసాను. నెయ్యి అనేది వేడెక్కాక తురిమి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ని అందులో వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలండి బాగా వేగేటట్టుగా. ఈ వైట్ కలర్లో ఉన్న ఈ కొబ్బరి తురుము అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఈ స్టేజ్లో మనం ఇప్పుడు ఇందులోకి తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదండి, అది వేసుకోవాలి. ఎంత క్వాంటిటీ దాన్ని బట్టి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా కలుపుతుంటే బెల్లం కరిగి కొంచెం లిక్విడ్ లాగా మారుతుందండి. ఇలా ముద్దలుగా అయ్యేట విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యిని వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఈ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకున్నా పర్లేదు. ఈ స్టేజ్లో మనం ఇందులోకి పౌడర్గా పెట్టుకున్న యాలకుల పొడిని అనేది వేసుకోవాలి. యాలకుల పొడి వేసి కొద్దిసేపు ఉంచుకొని మీరు ఈ స్టేజ్లోనే ఉండలుగా మెత్తగా లడ్డూలు రావాలి అంటే ఈ స్టేజ్లోనే ఉండలు కట్టుకోవచ్చు. లేదంటే నేను ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్నానండి. ఇలా వేయించుకున్న దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. చల్లారనివ్వాలి. కాస్త చల్లారాక చేతికి నెయ్యి రుద్దుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా పెట్టుకుంటే కొబ్బరి లడ్డూలు అనేవి మనకు రెడీ అయ్యాయండి. ఇలా కొబ్బరి లడ్డూలు మనకు రెడీ అయ్యండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్